సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము. పన్నెండవ అధ్యాయము 17, 18, 19 3 వచనాలు సార్. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయేననిది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. చాలు. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఈ రాత్రికాలం ఏకీభవించి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచుటగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. చివరి దశలోకి వచ్చేసాం. సంవత్సరం ఆఖరి రోజుల్లో ఉన్నాం. వారం మాత్రమే ఉంది. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే జవాబు రాని ప్రార్థన. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా కొన్నిటికి రాదు. అది అమాయకులు చేస్తారనుకోవడం భ్రమ. భక్తి గల వాళ్ళు, దైవ చిత్తానుసారమైన జీవితం కలిగిన వాళ్ళు కూడా అలాంటి ప్రార్థనలే చేస్తారు. ఎందుకంటే బిడ్డల మీద ఉన్న మక్కువతోని దేవునికి ఇష్టం లేని ప్రార్థన అయినా, జవాబు రాని ప్రార్థన అయినా, దీనికి జవాబు రాదని ముందే తెలిసినా, పరిష్కారం లేదని తెలిసినా అదే ప్రార్థన చేస్తారు. అదే దావీదు చేసినటువంటి ప్రార్థన. సో ఇది ఎందుకు మీ ముందు ఉంచుతున్నా అంటే, ఒకవేళ వద్దన్న ప్రార్థనలు 30 రోజులుగా 35 రోజులుగా చేస్తూ ఇంకా చేసిన, ఇంకో సంవత్సరం చేసిన దానికి మటుకు జవాబు రాదు. అదిగో నా చిత్తానుసారమైన ఒక మనుషుడిని నేను కనుగొన్నాను. ఎంత చిత్తానుసారమైన మనిషిని కనుగొన్నా, సౌలును కొట్టివేసి అతని స్థానంలో రాజుగా అభిషేకించిన దేవునికైతే పక్షపాతం ఉండదు. అప్పుడు చిత్తానుసారమైన వ్యక్తి, ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి. అప్పుడు వాడు తప్పు చేస్తే వాడిని కొట్టేస్తారు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు కొట్టేస్తారు. దేవునికి పక్షపాతం లేదని సిలువలో రుజువైంది. ఎందుకని తన సొంత కుమారుడు మనందరి పాపాన్ని, నీ పెంటనా నాదా, మురికి ఎవరిదా కాదు, ఎవరిదో ఒకటి నీ మీద అయితే పడిందిగా అని చెయ్యి వదిలేశాడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నాతాను ప్రవక్త చేత ముందుగానే చెప్పినటువంటి విషయం, ఆ బిడ్డ చచ్చిపోతాడు. మీరు అది చదువుమా, ఎక్కడ ఉంది అది? చదువుమా కర్ణ. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేటివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను.
దావీదుతో ప్రవక్త చెప్పిన మాటలు. మీరు బైబిల్ అంతా తరచు చూస్తే మునుపటి దినాన్ని నీకు పుడతాడు అని చెప్పిన మాట, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరిస్తాయని చెప్పిన మాటలు, అవి ఒక 5% 10% ఉంటే హెచ్చరికలే ప్రవక్తల ద్వారా చేసినవి ఎక్కువ ఉన్నాయి. ఆ హెచ్చరికలు ఎవరికి నచ్చవు, వాగ్దానాలు ఆశీర్వాదాలు నచ్చుతాయి. బైబిల్లో ఎక్కువ శాతం ఉన్నాయి అవే. ఇప్పుడు దావీదు దగ్గర కూడా నాతాన్ వచ్చి చెప్పిన మాటల్లో ఏమున్నాయంటే 10వ వచనంలో 9లో ఏముందమ్మా, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. 11వ వచనం, 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయ. అంటే ఒక పాపము, ఒక అవిధేయత దేవునికి విరోధమైనది చేస్తే, మనం ఏదో చేసామని, పోయిందని ప్రార్థన చేసామేమో, సారీ అన్నామనో, అది అయిపోవాలి అక్కడికి. అక్కడ ఏం రాస్తుంది, అది ఎవరికి, యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం. అది ఎవరికి నష్టమైంది, ఎవరికి నష్టమైంది? అక్కడ ఉరియా ఇంటికి నష్టమైంది, చచ్చిపోయాడు ఒకడు, భార్య విధవరాలైంది. కానీ అది దేవుని మాటను తృణీకరించం, దేవుని దృష్టికి చెడుతనం. రెండోది, నన్ను లక్ష్యము, ఎవరిని లక్ష్యం చేయలేదు, దేవుని లక్ష్యం. ఆయన లక్ష్యం చేయింది ఎవడంటే ఉరియా ప్రాణాన్ని లక్ష్యం చేయరు, చచ్చిపోతాడని తెలుసు, సత్య వచ్చిందని పెట్టింది. కానీ లక్ష్యం చేయింది ఎవరిని, దేవుణ్ణి. ఇప్పుడు ఈ 2 రీజన్స్ వలన మనం చేసే పనులలో మనము మన పక్కోడికి అపాయమో పక్కోడికి మేలు అంటాం. మత్తయి సువార్త 25లో నాకు చేసినట్లు అన్నట్టుగానే కీడు చేసినా చెడు చేసినా మళ్ళీ ఆయన్ను తృణీకరించినట్లే. ఇదేదో బాగుంది, వీడికి అన్నం పెడితే నాకు పెట్టినట్టు ఉంది అనుకుంటున్నాం కదా, ఇదేదో బాగుంది అనుకో, భయం కూడా ఉండాలి, వీడిని ఏదనంటే ఆయన తృణీకరించినట్లని కదా. వీళ్ళని లక్ష్యం చేయకపోతే ఆయనను లక్ష్యం చేయనట్లు. అలా చేసినందువలన చూడండి, హిస్టరీ గొప్పగా ఉంది. కనుగొని అభిషేకం చేసిన హిస్టరీ, 17 ఏళ్లకి గొలియాతును చంపిన హిస్టరీ, దేశమంతా 10,000 కొలది రాజు కంటే ఎక్కువగా జయజయలు పలికిన హిస్టరీ, ఫిలిస్తీన్ల మీద ఎవ్వడు చేయలేని యుద్ధాలు చేసినటువంటి హిస్టరీ. యెహోవా యుద్ధాలు చేసేవాడు. ఆఖరికి అభిషేకించిన వాడిని ముట్టకూడదు అని చెప్పి ఒక ప్రతిష్టలో ఉండి పొరపాటు కూడా ఎంత ప్రతికూల చెయ్యనటువంటి ప్రతిష్టలో ఉన్నటువంటి వాడు సింహాసనం ఎక్కిన తర్వాత ఒక్క పొరపాటు చేస్తే ఆ ఒక్కటే జీవితకాలం అంతా చేయక్కర్లే ఎవడన్నా. ఆ ఒక్కటితోని ఆయన ఏమన్నారు, నీవు యెహోవా మాటను తృణీకరించి, రెండోది యెహోవాను అలక్ష్యము చేస్తే 2 పనులు చేస్తే ఎవరికి ఇవన్నీ చూపించింది, పక్కనోడికి. అంటే పక్కనోడు రాజుని ఎంత నమ్మాడు, ఈ రాజు పక్కనోడిని ఎంత మోసం చేశాడు. ఈ రెండేమన్నా అక్కడ ఉరియా దాంట్లో అసలు ఏమైనా దైవభక్తి, దేశభక్తి, రాజుభక్తి ఏమైనా తగ్గినాయా? నేనెట్ట పనుకుంటున్నాయా పో అంటే, మా ప్రజలంతా ఎక్కడున్నారు, శత్రువు దగ్గర యుద్ధంలో ఉంటే నేనెట్ట పోతే నేను సుఖపడేదే లేదన్నాడు. అంటే అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తికి ఈయన ఆలోచనలో చేసి ఏదో చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను లక్ష్యం చేయలేదు, యెహోవా మాట తృణీకరించావు, నీవు నన్ను లక్ష్యం చేయలేదని చెప్పి అసలు శిక్షలలో గొప్ప శిక్ష అనిపిస్తుంది అది. ఏమని 11 చూడమ్మా, నీవు నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేనే నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము. చూడండి అబ్బా, ఏంది ఫిలిస్తీన్ల చేతికి అప్పగించవచ్చుగా. అంటే దేవుడు ఎంత నమ్మితే అంత ఏదో పని చేస్తే అంత ఘోరమైన శిక్ష వస్తుంది అనమాట. మోషేకు వచ్చిన శిక్షలు మిగతా వాళ్ళకి రాలేదు కదా. అంటే ఎంత ప్రేమించేవాడికి అంత పనిష్మెంట్ ఉంటుంది. ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయో
శిక్షలు కూడా అట్లనే ఉంటాయంట. ఎట్లా? ఇదొక్కటి కాపాడలేకపోయింది, అభిషేకం కాపాడలేకపోయింది, పెద్దల ఏళ్ళ భయభక్తులు కాపాడలేకపోయింది, జయించిన గొల్యాతు మీద గెలిచిన యుద్ధం కాపాడలేకపోయింది, యెహోవా కొరకు యుద్ధాలు చేసినవి కాపాడలేకపోయింది, అడవులెంబడి తిరిగినా ప్రార్థన మానని భక్తి జీవితం కాపాడలేకపోయింది. ఒక్క తప్పు వెంటాడి ఎక్కడ తీసుకొచ్చిందంట? నీ ఇంటి వారి వలన నీకు అపాయము పుట్టింతుని. ఎవరు పుట్టిస్తున్నారు ఇది? ఎందుకని? ఒక అమాయకుడి మీద నీ ఆశ కొద్దీ అమాయకుని బలి చేస్తే అట్లుంటుంది శిక్ష. ఇప్పుడు ఇంత చేసావు కదా అని చెప్పి దావీదుకు మళ్ళా అవకాశాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇంత సేద చేసిన ప్రవక్త మీద రెచ్చిపోడు, దేవుడి మీద రెచ్చిపోడు. 10-13 చదువుమా. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు. ఎందుకని? ఒక్క మాట అన్నందుకు 12వ వచనంలో తెలుసా? నువ్వు ఈ కార్యము రహస్యంగా చేసితివి కానీ ఇశ్రాయేల్ అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాని అమ్మ సీక్రెట్గా చేసిన దానికి ఇన్సల్ట్ దేశ ప్రజల మధ్యలో, మళ్ళీ అది రాజుగారికి చెప్పులు లేకుండా పారిపోయాడు సార్. ఏంది ఇన్సల్ట్? ఎట్లుంది? దావీదుకు 10,000 కొలది అని జేజేలు పలికిన ఆ ప్రజల ముందు చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు. అంటే మనము ఒక మనిషి అనుకుంటున్నాం, కానీ నువ్వు అన్నం పెట్టింది చూసింది నాకు అన్నాడు, ఒకనికి మోసం చేసింది చూసింది కూడా ఆయనకి అనుకున్నాడు. అందుకనే తన సహోదరుని ప్రేమించలేని వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. ఆనాటి జీవనోపాధి కలిగి ఉండి వాడికి ఏం పెట్టనోడు, వాడు ఏం ప్రేమ? దేవుని ప్రేమాల్లో లేదు. చలికాసుకో అనకూడదంట, అప్పుడు కావాల్సింది ఇవ్వాలి. అట్లనే ఒక సహోదరుడి పట్ల నిన్ను వలే, అందుకని బైబిల్ ఏముంది? దేవుణ్ణి నిన్ను వలే అన్నారు. ఒకడిని మనలాగా ప్రేమిస్తే వాడి భార్యని కానీ, వాడి సొత్తుని కానీ, వాడి ఇంటిని కానీ, వాడి డబ్బుని కానీ, వాడి పదవిని కానీ ఏది ఆశపడకుండా ఉంటాం. ఎందుకని? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, పైకి దండాలు పెట్టిన ఈడు దిగితే ఈ కుర్చీ ఎక్కుదాం అనేసి వస్తారు కదా. చర్చిలో కమిటీలు కూడా అట్నే ఉన్నాయి. నెక్స్ట్ నేనే ప్రెసిడెంట్ అన్నట్టు ఉన్నాడు. ఎన్నో ఆశలు, పైకి మంచిగా మాట్లాడుతున్నా ఆ పదవి మీద వాళ్ళకి మనసు పెట్టారు. అయితే నువ్వు చస్తావని చెప్పినా, నీకు అవమానం కలుగుద్దని చెప్పినా, దావీదు వెంటనే ఒక గొప్ప సుగుణం మనలో అందరికీ రావాల్సింది. మళ్ళా వారం ఏడ్చో, మళ్ళీ నెలకో, సంవత్సరానికో రాలా, ఇమీడియట్గా నేను పాపం చేసేది. అసలు దానికే ఇమ్మీడియట్గా అన్నాడని పాపంతో శిక్ష తగ్గిందా? మళ్ళా శిక్ష తగ్గలే సార్. సింహాసనం మీద ఒకడు ఉంచాడు. 90 ఏం కావాలంటే ఇమీడియట్గా రిజల్టే కావాలి. ఇప్పుడు చేసిన దానికి నేను గమనిస్తున్న బైబిల్లో సొంత ఆలోచనతో చేసిన ఇష్మాయేలు పోవాల్సి వచ్చింది, నీ సొంత తెలివితో చేసిన ఈ బిడ్డ సావాల్సిందే. దాన్ని మటుకు అనుభవించనీయడు మనకి. దేవుని వాగ్దానంతో కాకుండా మనం ఏం తెచ్చినా మన సొంత ఆలోచనతో వచ్చిన బిడ్డనే కానీ, డబ్బే కానీ, పదవే కానీ, ఇంకోటి ఏదైనా మన కాడ ఉండనివాడు ఆయన, తీసిపడేస్తాడు అంతే. ఎంత ఏడ్చినా మటుకు ఇష్మాయేల్ నీ సన్నిధిలో బతకని అని ఎంత పట్టుకున్నా ఆయన నిలగొట్టాల్సి వచ్చింది. వాడిని దీవిత్తాలే కానీ అని వాడి దగ్గర నుంచి లేకుండా చేసేసాడండి. సో ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థన చేసే దాంట్లో మనం చేసింది ఏదన్నా సహోదరులకు చేస్తే, మళ్ళీ 25వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి, సమూయేలు 2:12 గుర్తుపెట్టుకోండి. నాకు చేశాడని చెప్పినప్పుడు ఎంత ఆనందం వస్తుందో, నన్ను తృణీకరించావు, నన్ను లక్ష్యం చేయలేదంటే కూడా అంత భయం రావాలి మనకి. అక్కడ ఆనందం రావాలి, ఇక్కడ భయం రావాలి. ఇద్దరు సహోదరులకు చేసిందే కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవదిగా ప్రవక్త చెప్పినప్పుడు ఆలోచించుకొని చెప్తా, నేను కూడా కనిపెట్టి చెప్తా, నేను కూడా ప్రార్థనలో చెప్తా అంటే ఇమీడియట్గా నేను తప్పు చేశాను అన్నారు కదా. వాడు చస్తాడని చెప్పారు కదా. ఒక పేగు బంధం, ప్రేమ బంధం, ఇవన్నీ బంధాలు ఉంటాయి. దానికోసం నేను ఉపవాస ప్రార్థన చేశాను. యెహోవా బిడ్డను మొత్తగా, జబ్బెందుకు వచ్చింది దానికి? దేవుడు మొత్తాడు.
చచ్చిపోద్దని ముందే చెప్పాడు. అది వచ్చింది. ఈయన సార్ ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ రాశాడు, ఉపవాస ప్రార్థన చేస్తే 7 రోజులు చచ్చిపోయిందట. ఎందుకు చేసావు ఉపవాస ప్రార్థన? ఆల్రెడీ నువ్వు తప్పు చేసావని, ఈ బిడ్డ చస్తుందని దేవుడు ముందే చెప్పాడు. చస్తుందంతో కామ్ అయిపోలా, మీ ఇంటి వారి వల్లనే నీకు మళ్ళీ అపాయం, అవమానం కలిగిస్తాడు. ఇన్ని ఉన్నాయి. అయినా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేసి ఎందుకు చేస్తున్నావు అంటే అపాయం తప్పించమని, కానీ నాకు బాధ తగ్గించమని చేయట్లే, ఇంటి వారి వలన అపాయం అవుద్దన్న దానికంటే కూడా ఆ బిడ్డ సావద్దని చేస్తున్నాడు. నువ్వు చేసిన దానికి రిజల్టే బిడ్డ. అది తీసేద్దామంటే దేవుడు దాన్ని మటుకు ఇంటోడితో మంచోడితో వచ్చిన వాళ్ళతో వచ్చే అపాయం మీద లక్ష్యం పెడతాడు ఆయన. అది తర పోతే పోయినాయి, బాధలు పోతే పోయినాయి. అంటే బిడ్డ గురించి ఎన్ని కష్టాలన్నా పడతారు, కానీ బిడ్డ కావాలంటారు. ఆ బిడ్డను తీసేద్దామంటాడు. అంటే ఒక అక్రమ సంపాదనో ఇంకేదో ఒక ఇష్మాయిలో ఎవడైనా సరే యేసుప్రభు తీసేస్తూనే ఉంటాడు. 13 ఏళ్ళు పెంచిన ఇష్మాయిల్ని 90 సంవత్సరాలతో పుట్టినోడు, ఎప్పుడో పుట్టినోడిని అల్లారుముద్దుగా పెట్టినోడిని ఆ పంపించమన్నది ఎవరికి దుఃఖం కాదు, ఒక అబ్రహాంకి దుఃఖమైందట. బైబిల్లో ఉంది. ఎవరికి దుఃఖం, ఎంత దుఃఖం కలిగినా నీకున్న వాగ్దానం నెరవేరాలంటే అవి పంపించేయాలి. నువ్వు తీసేయలేవు కనుక, నేను తీసేయలేను కనుక ఆయనే గుంజుతాడు మొత్తం అన్ని మన కాడి నుంచి. మనం ప్రార్థనే చేస్తాం కానీ తీయం. మనకి ఏది ఆటంకమో, ఏది దైవ చిత్తానుసారమైందో అవన్నీ తెలిసి కూడా క్షమించమనో, కరుణించమనో, దీన్ని ఆశీర్వదించమనో ఈ ప్రార్థనలే ఉంటాయి. కానీ చస్తుందని చెప్పినా సరే, కానీ నీ చిత్తమే జరుగును కాక సామని అన్నాడా? ఆ దేవుని కోపానికి గురి అయినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ సందర్భమే, దాన్ని క్షమించమనే ప్రార్థన, దాన్ని బ్రతికించమనే ప్రార్థన చేస్తుంటాం మనం. అప్పుడు బిడ్డ చచ్చిపోయిందంట. అదేమన్నా కొత్త విషయమా? పాద్దే కదా, బైబిల్లో రాసింది కదా. పిమ్మట మట్టి నోట్లో కొట్టినట్టు ఉంటుందట. అడ్డగోలుకు వచ్చిన దానికి అట్లుంటుందంట. వాగ్దాన సంబంధం కాక శరీర సంబంధమైన ఆలోచన వదిలేయక తప్పలేదు ఇష్మాయిల్. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని గుర్తుపెట్టుకోండి. బేతేలు బొమ్మ అంటే సుక్కోతులో పాకలేసి ప్రార్థన చేసి బలిపీఠం కట్టిన దానికి రిజల్ట్ ఏమి రాలా. బిడ్డ పాడైపోయింది. పిల్లలు కత్తులు పట్టేశారు. సొంత తెలివితేటలు, సొంత నిర్ణయాలు, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని బలిపీఠాలు కట్టినా దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రత మటుకు ఆగదు. ఇంకా 5 రోజులు ఉంది సార్. ఈ సొంత ప్రార్థనలు ఆపేయాలి. మనం చచ్చిపోతున్న దాని గురించి ప్రార్థన ఆపేయాలి. దేవునికి వ్యతిరేకమైన దాని గురించి ప్రార్థన చేయటం ఆపేయాల. ఎక్కడో పచ్చకుందని. నేను నాకు ధైర్యాన్ని ఇచ్చేదే ఒకటి, నాకు భక్తి ఎక్కువై కాదు, నేను ఏదో అద్భుతమైన భక్తి సాధన చేస్తున్నాను నేను చెప్పలేను. కానీ సన్నిధిలో ధైర్యం ఇచ్చేది ఏంటంటే, ఆయన రమ్మన్న ప్లేస్కి వచ్చిన అదొక్కటే. నాకు ఏమన్నా చేస్తున్నాం ధైర్యంగా అంటే ఒకటే, నువ్వు రమ్మన్న ప్లేస్కి వచ్చి నువ్వు చూసుకోమంట, అంతే. అంతకుమించి చేసేదేమీ లేదు. అంతకుమించి పెద్ద ఉత్తమమైన భక్తి చేస్తున్నాను నేను చెప్పట్లేదు. కాబట్టి మీరు కూడా నాకు ఎందుకు అట్లా ధైర్యాన్ని ఇస్తుందంటే, ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంది ఇష్మాయిల్ ఉన్నప్పుడు కన్నా. అలాగనే దేవుని సన్నిధిలో సొంత ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి సుక్కోతులో ఎంత పాకేసినా, ఎంత బలిపెట్టిన కట్టినా చుట్టూ జనాలు, అబ్బో ఇశ్రాయేల్ దేవుడే ఏమన్నా సరే ఎవడేం పట్టించుకోవట్లే. అక్కడ అందరు నిజంగా ప్రార్థన అద్భుతంగా జరిగింది అంటున్నారు, కానీ దాని రిజల్ట్ ఏమీ సరిగా. అంటే ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసి కాళ్ళు పట్టుకొని రాత్రంతా ఏడిచి ఆ వాగ్దానం పొందుకొని ఆశీర్వాదం పొందుకొని మళ్ళీ నచ్చినట్టు చేస్తారట. ఈ 40 రోజుల తర్వాత మళ్ళా నచ్చినట్టు చేశారా, ప్రభావం అంతా బిడ్డల మీదే ఉంటుంది. దాని రిజల్ట్ అంతా బిడ్డలకే వచ్చేస్తుంది. ఇక్కడ సొంత తెలివితో తన ఇష్టానికి చేసినటువంటి దానికి బిడ్డ చచ్చిపోయా, ఇంకొక పిల్లల వల్ల ఈయనకు అపాయం కలిగి అడవిలోకి పారిపోవాల్సి వచ్చాయి. నీ సంతతి, నీ ఇంటి వారి వల్లనే నీకు కీడు కలిగిస్తా అని చెప్పాడు. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను,
ఆయన చేసిన ఒకే ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎన్ని చేసినా ఆ ప్రేమ శరీర సంబంధమైన బంధంతో అట్లా ప్రార్థన చేశాడు. కానీ ప్రవక్త దగ్గర ఇమీడియట్గా నేను తప్పు చేసినాడు, ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి, సంభాషణ అవుతుండగానే నేను తప్పు చేశాను అన్నాడు. ఆలోచించుకొని రేపు చెప్తా ఎల్లు చెప్తా అనేది ఆడ లేదు. ఆ ఒక్క మాట చేత ఆయన యెహోవా నీ ప్రార్థన ఆలకించునేమని రాసిన చదువు అది ఎక్కడుంది? చదువుమా. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఒక్క మాట సార్, అంటే ఒప్పుకోవడంలో ఎంత పవర్ అని చూడండి. నీవు ఇంటికి వెళ్ళి గట్టిగా ప్రార్థన చేత్తంలో లేదు, అది ఇమీడియట్ కన్ఫెషన్. ఎంత మాట వచ్చింది? యెహోవా నీ పాపాన్ని. అరే యెహోవా, నేను దేవుడు చూసుకుంటాంలే అన్నాడా? నేను వాయిస్తుంటే దయ్యాలు పోతాను, నువ్వేందిరా నీకు అసలు ఒక్క దయ్యం పోలేదు అన్నాడా? నేను గొలియాతుని చంపిన హిస్టరీరా నీకేముంది అన్నాడా? ఫిలిస్తీన్లతో నేను యుద్ధం చేశాను, నీకు ఇక్కడ కత్తి పడతాం వచ్చా అన్నాడా? కొంతమంది పాత స్టోరీలు తీస్తారు సార్, కంపారిజన్ చేస్తారు. ఎంత కంపారిజన్ చేసినా ఆయన ప్రవక్త. నీలాగా దయ్యం పోగొట్టపోయినా, నీలాగా యుద్ధం చేయకపోయినా, నీలాగా డబ్బు సంపాదించి చర్చికి ఇవ్వకపోయినా దేవుడు పంపిస్తే వచ్చాడు. నీ కొరకు చెప్పబడిన హెచ్చరిక మనం స్వీకరించాలి, అంతవరకే. ఆ పరిహరించబడిన పాపం ఏంటి? ఇమీడియట్గా మనలో పొరపాట్లు మనకి ఈగోస్ వచ్చేసి ఏం చేస్తాం, లోపల గుచ్చుకుంటూనే ఉండదు, కానీ ఒప్పుకోవడానికి మటుకు. అందుకని యాకోబు పత్రికలో ఒకటి పాపం ఒకడిని ఒప్పుకోమన్నాడు. ప్రభువుతో ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో, ఎవరితో వాడితే ఒప్పుకోవడం కూడా అంతే ముఖ్యం సార్. సో ఈ రోజున లాస్ట్కి వచ్చేసినాం కదా. వద్దన్న ప్రార్థన, చచ్చిపోయే ప్రార్థనలు, ఖచ్చితంగా పోద్దరా అన్న డబ్బు, ఈ డబ్బులు రావాలనో ఈ డబ్బులు పోవాలనో అని ఎట్లాంటి ప్రార్థన మనం ఎంత చేసినా ఇది మటుకు అసలు ఉండనే ఉండవు, అవి వెళ్ళిపోవాల్సిందే. లైఫ్లో చాలాసార్లు రెండు రీజన్స్ ఉండాలి. ఒకటి ఆస్తి పోయి డబ్బు పోతే, యోబులాగా నీకు మనసాక్షి నేరారోపణ చేయకుండా ఉంటే లెక్క కదా. అదేమై ఉంటుంది? యెహోవా ఇచ్చెను, మనం దోచుకుంది కదా, దేవుడిచ్చింది. దేవుడిచ్చిన సంతతిని అట్లే అన్నాడు, దేవుడిచ్చిన డబ్బుని అట్లే అన్నాడు. ఆ ధైర్యం మనకుందా? ఒకవేళ పోయినా మళ్ళా 4-5 రెట్లు 7 రెట్లు దేవుడు ఇస్తాడు. అంటే మంచోడికి పోవంటే మంచోడికి కూడా పోతాయి, మరి చెడ్డోడికి కూడా పోతాయి, రెండు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు అది ఎట్టొచ్చింది ఎట్టపోయింది అన్నది మన మనసులోకి రావాలి. కనుక ఈ రోజున మనం కూడా వద్దన్న ప్రార్థన చేస్తే ఇమీడియట్గా ఆ హెచ్చరిక ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవక్త ద్వారా వచ్చిన తర్వాత కూడా ప్రార్థన. అక్కడ 7 రోజులు ఉపవాసం చేశారు. ఇంట్లో పెద్దోళ్ళందరూ ఏలిన వాళ్ళందరూ కూడా ఆయనకి లేపుదామని చూసారంట ఉపవాసం నుంచి. వారి మాట వినలేదు, ఇంకా ప్రార్థన చేస్తే చచ్చిపోగానే లేచాడంట. ఏమని ప్రార్థన? ఎందుకు లేచి అన్నం తింటున్నామంటే, చచ్చిపోగానే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశాడు సార్? స్నానం చేసి మందిరానికి వెళ్ళి వచ్చాడట. అయ్యో బాబు, ఎట్లాంటి టైంలో కూడా. అందుకని దేవుడు అతనికి కృప చూపించాడు. చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ మందిరానికి ఇచ్చిన ప్రాధాన్యత, దావీదు ఇచ్చిన ప్రాధాన్యత ఎవడు ఇట్లేదు అసలు. మనమే విత్తనం, ఇంత రీజన్ వస్తే మానేస్తాం. అసలు బిడ్డ చచ్చిపోతే స్నానం చేసి మందిరానికి పోయాడు, ఇచ్చాడు. వచ్చిన తర్వాత భోజనం చేశాడు. అప్పటిదాకా ముందే తినేసి 7 రోజులు ఉన్నాం కానీ తినేసి లపలప మందిరానికి పోలే ఆయన. ఆ టైంలో కూడా చూడండి ఎంత బాధ ఉంటుంది సార్. 7 రోజులు ఫాస్టింగ్, తిండి లేదు, బిడ్డ చచ్చిపోయా, తలస్నానం చేసి మందిరానికి వెళ్ళాడంటే ప్రయారిటీస్ చూడండి. కొంతమందికి ఏంది, యెహోవా నాకు అన్యాయం చేశాడు అని. అమ్మాయి పేరేంది? నయోమిలాగా అన్నాడా? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. అంటే నువ్వు వద్దన్న ప్రార్థన చేసి దేవుడు అన్యాయం చేయడం ఏంటి? బెత్లెహేమును వదిలేసి మోయాబు పోవడం ఏంది? మళ్ళీ సర్వశక్తుడు అన్యాయం చేశాడంటే ఏంది? మనం చేసిన పనులు మనల్ని వెంటాడుతున్నప్పుడు కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అపాయాలు దేవుడే కలిగిస్తాడనుంది. కలిగించినప్పుడు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వచ్చేయాలి తప్పనిచ్చి ఒక మాట అనొద్దు. నా ప్రార్థన ఎందుకయ్యా తినేస్తున్నావు అంటే, దేవుడు ప్రార్థన వింటాడని ఉపవాసం ఉన్నా. ఆడేటో చచ్చిపోయాడు, ఇంకేం చేసేది ఏముంది? మందిరానికి పోయినా శుభ్రంగా ప్రార్థన చేసుకున్నా తినేస్తున్నాడు. సో మీరైనా నేనైనా ఒకసారి
మనం మనం పనికి మనోళ్ళం కాదు, ప్రార్థనలే చేస్తున్నాం. మళ్ళీ ఈ ఉపవాస ప్రార్థనలు, మామూలు ప్రార్థనలు కూడా ఏది వద్దన్న ప్రార్థన అది ఆలోచించేయండి. ప్రవక్త ద్వారా హెచ్చరించబడి చచ్చిపోతాడన్న ప్రార్థన వద్దన్న ప్రార్థన, దాన్ని రెండోది అతనికి వచ్చిన ఆ కీడు శాపం కొట్టివేయబడడానికి కారణం ఏంటంటే ఇమీడియట్ కన్ఫెషన్. మళ్ళీ తర్వాత ఆలోచించి, రాత్రంతా నేను ఆలోచించా, నాకు ఎందుకో అనిపించింది, అప్పుడు దాకా ముందేమనిపించింది, బలిబలి అనిపించింది అంటే ఇక్కడ కూడా తప్ప అనిపించింది అంటే ఇమీడియట్ కన్ఫెషన్, వెంటనే పరిష్కారం. యెహోవా నేను కనికరిస్తాడు. ఆ కనికరమే నేను ఆలోచించి, ఏం కనికరించిండి అయ్యా, బిడ్డ చచ్చిపోయిందిగా అనిపించింది. కానీ ఏం కనికరించాడంట, సౌలుని కొట్టేసినట్టు కొట్టేలా. ప్రతి యుద్ధంలో కూడా వీళ్ళు అంతకంతకీ వర్ధిల్లారు. మళ్ళా ఒకడు సింహాసనం మీద ఉండక మాండని వాగ్దానం పొందాడు. ఒక్కటి నీకు నచ్చింది పోయిందని బాధ పెట్టుకోమాక, ఆయన ఇచ్చే ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉంది. ఒకటి సన్నిధి ఇచ్చాడు, ఒకటి నీ సంతతిని సింహాసనం మీద కూర్చుండబెడతా అన్నాడు. నువ్వు చేసే ప్రతి యుద్ధంలో కూడా నిన్ను వర్ధిల్లింపజేస్తున్నాడు. ఈ ఒక్కదాని గురించి ఆడో మాకు అది ముందు హెచ్చరిక చేస్తే కూడా మనం ఏమంటారు ఒళ్ళు బలిసి చేసిన చెక్కలు అంటారు కదా, నేను నాన్ను నిర్లక్ష్యం చేసి నా మాట అంతా తృణీకరించి అన్నాడు. అట్లాంటి చేసిన పనులకి ఎంత ప్రార్థన చేసినా తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు. తెలిసి చేసిన గాయాల గురించి క్షమించమనాలి, క్షమించడానికి సిద్ధ మనసుడు అయితే ఫలితం మటుకు అనుభవించక తప్పదు. నువ్వు ఫలితం అనుభవిస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, మనకు పరలోకం గ్యారెంటీగా ఉందని. ఫలితం రాక పచ్చగా ఉన్నావు అనుకో, వాడు కాలు జారు చోటనే ఉన్నాడు. ఆడు నిశ్చయముగా భక్తిహీనుడు ఎక్కడున్నాడు, ఇక ఆడు పోతాడు. ఇక మనకి వేసి మంచం మీద దంచుతుండ అనుకో, దంచాడు పైన అయితే వస్తుంది కదా అనాలి. కనుక ఈ రోజున మంచిగా వద్దన్న ప్రార్థనలు బంద్ చేయండి. మన సహోదరులతో నీకు మళ్ళీ చెప్తున్నా, వారికి అన్నం పెట్టిన వస్త్రం ఇచ్చిన నాకు ఇచ్చినట్టే అని చెప్పిన సహోదరు ఒరియాకి చేస్తే, అన్యాయం చేస్తే దేవునికే చేసినట్లు. రెండింటిని జ్ఞాపకం చేసుకోండి. పొరపాటు జరిగితే ఇమ్మీడియట్ కన్ఫెషన్ చాలా చాలా అవసరం. ఎందుకంటే దాన్ని శిక్షను తగ్గించేస్తుంది. శిక్షను రద్దు చేయట్లే, శిక్షను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇష్టంతో ప్రార్థన చేశారా, ఇప్పుడన్నా మార్చేసుకొని వెంటనే మళ్ళీ పొరంబొకలా తిరక్కండి. ఆయన ఫస్ట్ వెళ్ళింది మందిరానికి. మనం కూడా మన ప్రార్థనలకు ఆన్సర్ రాకపోయినా, దేవుడు వద్దనే చేసినా, అలసిపోయినా ఇమీడియట్ మూమెంట్ ఏమి ఉండాలో మనకి, నెక్స్ట్ మందిరానికే రావాలి. కానీ సొంత పనులకి ఏం ప్రార్థన చేద్దాం, ఒకసారి జల్సా చేసేద్దాం, న్యూ ఇయర్ కట్టి తిరిగి వద్దాం అనుకోలే, మందిరానికే వచ్చారు. మన ప్రయారిటీ కూడా మందిరం. నెంబర్ 1 కన్ఫెషన్ కరెక్ట్గా చేయాలి, వెంటనే చేయాలి. ఇంటి వారు వాళ్ళ అపాయం వస్తుందని వచ్చింది, కన్ఫెషన్ కరెక్ట్గా ఉండడం వల్ల దేవుడు కృప చూపించాడు. బిడ్డ చచ్చిపోద్దని చెప్పాడు, చచ్చిపోయింది, ప్రార్థనకు ఫలితం ఏమి రాలా. కానీ ఒక బిడ్డని నెక్స్ట్ అంటే నీ ఆలోచనతో వచ్చిన బిడ్డను తీసేశాడు, ఆయన ఆలోచనతో వచ్చిన బిడ్డను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది కదా దేవుని గొప్పతనం. దాని కొరకు మనల్ని మనం అప్పగించుకుంటే మరలా మన సంతతిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.